కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ గురించి అసెంబ్లీలో ఏం జరగబోతుందని, తెలంగాణలో మళ్ళీ పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కింది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఆ తర్వాతి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం ప్రకటించనున్నారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని ఎంపిక చేయనున్నారు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలకు కేసీఆర్ వస్తారా, కాళేశ్వరం రిపోర్ట్లో ఉన్న అంశాలపై మాట్లాడతారా, తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెబుతారు అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఇటీవలే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని రద్దు చేయాలి అంటూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమో అని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో కేసీఆర్కు చెక్కెదురైంది. అసెంబ్లీలో చర్చ పెట్టాకే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా హైకోర్టుకు సమాధానం ఇచ్చింది. అందువల్ల కాళేశ్వరం నివేదికపై ఇప్పుడు జరగబోయే చర్చ చాలా కీలకంగా మారింది. అందువల్ల సభకు కేసీఆర్ వస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్న అంశం. ఆయన నేరుగా అసెంబ్లీకి హాజరై కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సభా వేదికగా ప్రభుత్వానికి సమాధానం ఇస్తారా లేదా అన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కమిషన్ రిపోర్ట్ని అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి ప్రజల ముందు ఉంచి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలను బహిర్గతం చేయాలనుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులంతా ఈ అంశంపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల వినియోగం, ప్రాజెక్టులోని పిల్లర్లు కుంగడం లాంటి అంశాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి కేసీఆర్ నుంచి సమాధానం వస్తుందా రాదా అన్న దానిపైనే చర్చ మొదలైంది. అసెంబ్లీలో చర్చ తర్వాత ఈ వ్యవహారం కీలక మలుపులు తీసుకునే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అనే చర్చ జరుగుతోంది. దీనిపైన ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు రామచంద్ర నాయక్, ప్రభుత్వ విప్, తక్కెళ్లపల్లి రవీంద్రరావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. రవీంద్రరావు గారు, రామచంద్ర నాయక్ గారు, నమస్తే అండి. ముందుగా రవీంద్రరావు గారు, నేను మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. ఏంటి, కేసీఆర్ వస్తున్నారా ఈ సమావేశాలకి, రావట్లేదా? గుడ్ ఈవినింగ్ రోహిత్ గారు, మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారికి నమస్కారాలు. ఈ యొక్క కమిషన్ నివేదికను మేము కోర్టులో సవాల్ చేసాం. కోర్టులో కేసు పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. చట్టపరంగా వ్యవహరించని ఈ నివేదిక కేవలం రాజకీయ లక్ష్యంతో కూడుకున్న ఈ కమిషన్ యొక్క వ్యవహార శైలి మాకు అభ్యంతరకరం. చట్టపరంగా వ్యవహరించని ఈ కమిషన్ పైన మేము చట్టపరంగా ఖచ్చితంగా కొట్లాడి తీద్దాం. ఈ చట్టపరంగా జరగని ఈ నివేదికను మేము ఎలా అంటున్నామంటే 1972 సంవత్సరంలో ఏర్పడ్డ ఈ చట్టానికి సవరణ తర్వాత 71లో 8B 8C అనే ఒక సెక్షన్స్ ని విధించారు. దీని ప్రకారం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ లో ఎవరినైతే వ్యక్తిగా ముద్దాయిగా చిత్రీకరిస్తారో లేదా వారిపైన విచారణ అనేది చేస్తారో వారికి వాదించుకునే అవకాశం, క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే అవకాశం చట్టం కల్పించింది. ఈ కమిషన్ అవకాశాన్ని కల్పించలే. 8B 8C ప్రకారం నోటీసులు ఇవ్వలే కనుక చట్ట ప్రకారం వ్యవహరించలే. తాను విచారించిన అనేక మంది సాక్షుల్లో భాగంగా 119 మంది ఏదో సాక్షులు పిలిచినట్టుంది. దాంట్లో భాగంగానే హరీష్ రావు గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, ఈటల రాజేంద్ర గారిని కానీ సాక్షులుగా అంటే రవీంద్రరావు గారు మరి దాన్ని ఆ అంశాన్ని ఇప్పుడెందుకు లేవనెత్తుతున్నారు? ఆల్రెడీ కేసీఆర్ కూడా విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. అందరి ముందు కాకుండా ఏకాంతంగానే నేను సమాధానం చెబుతాను అన్నారు. ఆయన మాట్లాడారు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు? రోహిత్ గారు, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కమిషన్ నోటీస్ ఇచ్చింది ఏంది, మీరు విట్నెస్ రండి,
మేము అడిగిన దానికి చెప్పండి అని అన్నారు. ఉమ్, మేమనేది ఏంటి, చట్టం ఏం చెప్తుంది, కేసీఆర్ గారే ముద్దాయి, కేసీఆర్ గారే తప్పు చేశారని మేము విచారించిన అనేక మంది సాక్షులు మీరు మీపై మోపారు, వేలెత్తి మీపై చూపించారు, పలాని సాక్షులు మీరే తప్పు చేశారని చూపించారు కనుక దీంట్లో మీ పాత్ర ఎంత ఉంది అని విచారణ చేయాలి, క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇవ్వాలి. అది 8B 8C సెక్షన్ చెప్తున్నది. ఆ సెక్షన్ ప్రకారం నోటీసులు పంపిస్తే ఆ సెక్షన్ ప్రకారం కేసీఆర్ గారు స్పందిస్తారు. ఒకవేళ అది హరీష్ రావు గారైనా స్పందిస్తారు. అసెంబ్లీలోనే కేసీఆర్ వాదన వినిపిస్తే ప్రజలందరూ కూడా చూస్తారు కదా. రోహిత్ గారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా, నా సొంత చెప్పండి. పురాణాన్ని నేను చెప్పాలా? అంటే మీరు అడిగిన దానికి నేను చెప్తా కదా సమాధానం. ఉమ్, అది ప్రజలకు నచ్చుద్ది, అది విధానం కూడా. ఈ చట్ట విరుద్ధమే కాకుండా కూడా అది పద్ధతి, సంస్కారం కూడా. సత్యమే చెప్తుంది, అడిగిన దానికి సమాధానం చెప్పాలని. ఈయన దేనికోసం అయితే పిలిచి అడిగారో దానికి సమాధానం చెప్పారు. కేసీఆర్ గారు ఈడ ఏం జరిగింది అదేం జరిగింది అంటే తన ఏమడిగారో అది చెప్పారు తప్ప ఇతర సాక్షులు ఏం చెప్పారు కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారిని ముద్దాయిగా చిత్రీకరిస్తూ చెప్పిన సాక్ష్యాలకు అనుగుణంగా కేసీఆర్ గారిని ప్రశ్నించాలి, కేసీఆర్ గారికి జవాబు చెప్పుకునే అవకాశాన్ని కమిషన్ అనేది ఇవ్వాలి. ఆ అవకాశం ఇవ్వలేదు అన్నది ఇక్కడ. ఇవాళ ఇక స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దీంట్లో అంటే లబ్ధి కమిషన్ పొందాలని ఇక్కడ ఇంకొక ఒక మాట కూడా రాజకీయ వినిపిస్తుంది లక్ష్యం రవీంద్రరావు గారు. అట్లా కాదు, భాగంగా కమిషన్ ఏం జరిగింది అన్న దానిపైనే విచారణ జరిపింది తప్ప కమిషన్ కు శిక్షించే అధికారం లేదు కదా. సో బహుశా ఒకవేళ కమిషన్ నిర్ధారించి శిక్షించే అధికారం ఉంటే నా వాయిస్ వినలేదు అనటానికి అవకాశం ఉంటుందేమో. కానీ ఇందులో జరిగిన అవకతవకలు ఏంటి అన్న దానిపైనే కమిషన్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. సో అక్కడ రోహిత్ గారు కమిషనే తన విచారణ అర్హతను కోల్పోయింది అంటున్నాం. ఏదైతే మీరు చెప్తున్నారో కేసీఆర్ గారి వల్లనే కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పని, ఓకే కేసీఆర్ గారు తప్పు చేశారు, కేసీఆర్ గారి సూచనల మేరకే మేము అక్కడ బ్యారేజీ నిర్మించామని సాక్షులు చెప్పారు. దీన్ని కేసీఆర్ గారి ముద్దాయిగా చిత్రీకరిస్తూ కమిషన్ నివేదిక ఇచ్చిందనేది వారి 60 పేజీల ప్రజెంటేషన్ లో తేలిపోయింది గనక ఇది కుట్రలో, రాజకీయ కుట్రలో భాగంగా జరిగిన విచారణ. సో అసెంబ్లీకి అయితే కేసీఆర్ రారు, రైట్? అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే అవకాశం లేదు, రైట్? మా హరీష్ రావు గారు చాలదా? వారే కదా మంత్రిగా ఉన్నది. మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఏం జరిగింది ఆ ప్రాజెక్టు విషయంలో అనేది స్పష్టంగా చెప్తారు. ఓకే కేవలం రాజకీయ కక్ష కోసం, రాజకీయ లబ్ధి కోసం చట్టాలను ఉల్లంఘించి చేసిన విచారణకి మేమెందుకు బద్దలం కావాలి? ఓకే, ఒక నిమిషం రవీంద్రరావు గారు, రామచంద్ర నాయక్ గారు. సో కేసీఆర్ సభకు వచ్చే అవకాశం లేదు, ఒక ఇరికించాలి అన్న ఉద్దేశంతో వేసి విచారణ జరిపించినటువంటి కమిషన్ రిపోర్ట్ అదని అంటున్నారు. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా పార్టిసిపెంట్ పెద్దలు రవీంద్రరావు అన్న గారికి, రోహిత్ గారు, మీకు అందరికీ నమస్కారం. రవీంద్రరావు గారు మాట్లాడే భాష తీరు కానీ, వారు వ్యక్తపరిచిన విధానం చూస్తే ఎట్లుందంటే చట్టాల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ వారికి నమ్మకం ఉన్నట్టు కనబడట్లేదు. ఇప్పుడు వారే గతంలో కేసీఆర్ గారే స్వయంగా ఈ కాళేశ్వరం నా మానస పుత్రిక, ఈ కాళేశ్వరం నా చెమటోడ్చి నేను తయారు చేసింది, అదే విధంగా మేడిగడ్డ పూర్తి బాధ్యతలు నేనే అని చెప్పేసి ఆ రోజు నియోజకవర్గాల నుండి ప్రజల్ని తరలించి దాన్ని ఒక టూరిజం ప్లేస్ లాగా దాన్ని ప్రజలందరికీ చూపించాలనే ప్రయత్నం కూడా చేశారు. అలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎన్నో ఉన్నాయి, పక్కకు పెడదాం. నివేదికల్లో ఎవరేం చెప్పారు అనేది అది అంతర్గతంగా జరిగిన విషయం. అది కేసీఆర్ గారినే నిందితుడిని చేస్తున్నారనే విషయం వీరికి ఎట్లా నిర్ధారణ చేయగలుగుతున్నారు? కేసీఆర్ గారినే మరి దీనిలో నిందితుడుగా కానీ లేదంటే వారే దీనిలో ప్రధాన నిందితుడుగా నిలబడతారనే మరి ఆలోచన మరి ముందే దొంగ అనేటప్పుడు భుజాలు మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో 66 పేజీల బ్రీఫ్ లో అదేగా మీరు చెప్పారు. అంటే ఒకటండి, ఇప్పుడు సరే అది ఏది అనేది ఇప్పుడు చర్చకు రావాలి కదా. కేసీఆర్ గారే అన్ని తానే కట్టినప్పుడు అసెంబ్లీ పెట్టేదే చర్చ కోసం, అసెంబ్లీ నిర్వహించేదే చర్చ కోసం. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి లేదా? అవినీతి జరగలేదని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వారి మీద లేదా? హరీష్ రావు గారు తన నిమిత్త మాత్రుడు, తను ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి ఆదేశాలు దాన్ని అమలు చేసిన వ్యక్తి తప్ప
దానికి జవాబుదారితనంగా హరీష్ రావు గారు ఏ విధంగా బాధ్యుడవుతాడు? ఒకవేళ ఏంటి, ఆనాడు ఒకవేళ అధికారులు కేసీఆర్ సభకు రాకపోతే ఏంటి, చర్చలో పాల్గొనకపోతే ఏంటి? ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్ళారు. అఫ్ కోర్స్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు హైకోర్టు, కానీ కేసు పెండింగ్ లో ఉందని అంటున్నారు. రోహిత్ గారు ఒకటే, కేసీఆర్ గారు తనంతట తాను వచ్చి సభకు వచ్చి వారు ప్రజాస్వామ్యాన్ని వారు వాడుకునే విధంగా ప్రజాస్వామ్యంలో తాను చేసిన మరి మంచి పనులు కావచ్చు, లేదంటే నష్టం జరిగిందంటే నష్టం జరిగిందని, కానీ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన ప్లాట్ఫామ్ అది. అలాంటి దగ్గర వారు రాకుండానే ముందు నుంచే రారు అని చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? అంటే తెలంగాణ ప్రజల ఆస్తులు కొల్లగొడతారు, తెలంగాణ ప్రజాధనాన్ని కొల్లగొడతారు, ప్రజా ఆస్తుల్ని అమ్ముతారు, వారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు మాత్రం చట్టసభలో వచ్చి ప్రజలకు సమాధానం చెప్పడానికి వారు మరి విముఖత చూపిస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? ఓకే, రవీంద్రరావు గారు. రోహిత్ గారు, ఇప్పుడు ఎంత దుర్మార్గంగా వీరి భాష ఉందనేది మీకు అర్థమైంది. కాళేశ్వరంలో జరిగింది ఒక్క 3 పిల్లర్లకు సంబంధించింది మేడిగడ్డ మాత్రమే. వీరి పొదస్తమానం కాళేశ్వరం 1,00,000 కోట్లు దుర్వినియోగమైంది. 95% కాళేశ్వరం వీరు వాడుతున్నారు. వీరు వాడంది 3 బ్యారేజీలు, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ. సుందిల్లా, అన్నారం బ్రహ్మాండంగా ఉంది. ఇంత భారీ వర్షాలు వచ్చి ఇన్ని లక్షల క్యూసెక్ల నీరు పోతున్నా చిన్న ఇబ్బంది కూడా మేడిగడ్డ బ్యారేజీలో కూడా జరగడం లేదు. కుంగిన 3 పిల్లర్లకి 300 కోట్ల రూపాయలు అవుతాయి. అవి మేమే చేస్తామని మెగా ఎవరైతే నిర్మించారో వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తుంటే కూడా 2 సంవత్సరాల నుంచి కుంగిన పిల్లర్లకు రిపేర్ చేయకుండా మీరు విచారణ చేసుకోండి. కానీ కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే మన కంపెనీకి ఎందుకు అవకాశం ఇవ్వడాలే? అవునా? అవునా రామచంద్ర నాయక్ గారు? అవునా? రిపేర్ ఎందుకు చేయాలి? ఒకవేళ కొట్టకపోతే కొట్టకపోవాలి కదా. రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. అవునా రామచంద్ర నాయక్ గారు? రోహిత్ గారు, ఇప్పుడు రవీంద్రరావు గారు మళ్ళీ తన చర్చను పక్కదారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రవీంద్రరావు గారు దీంట్లో కేసీఆర్ గారు చట్టసభకు రాకుండా ఉండడానికి కారణాలు ఏంటి? గత 2 సంవత్సరాలుగా రాలేదు. హరీష్ రావు గారు సరిపోరా అనే మాట ఎంతవరకు అది న్యాయం? ఇప్పుడు ఒక పౌరుడుగా అడిగే హక్కులు మన తెలంగాణ పౌరులకు ఉంటది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వ్యక్తిగా వారి హయాంలో జరిగింది ఇది, వాస్తవాలు ఏందనేది చెప్పాల్సిన బాధ్యత వారికి ఉంటది. ఆ చట్టసభకు వస్తారా రారా అంటే రారు అని చెప్పేసి అనడం ఎంతవరకు అది కరెక్ట్ అండి? కరెక్ట్. తెలంగాణ అవమానించే కదా రవీంద్రరావు గారు, ప్రజాస్వామ్యాన్ని చట్టసభలకు రావని చెప్పడం అంటే రాజ్యాంగాన్ని, చట్టసభలను అవమానించడం, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే కదా అని అంటున్నారు. ఒక్కసారి కూడా సభకు రాలేదు, ఒక్కసారి కూడా చర్చ జరగలేదు. ఒకసారి సభకు వచ్చి వివరణ ఇచ్చి చర్చలో ఏం జరుగుతుందో చూస్తేనే కదా ప్రజలకు కూడా తెలిసేది. రోహిత్ గారు, 10 సంవత్సరాల మా పాలనలో చట్టసభ జరిగిన తీరు చూస్తున్నాం, ఈ సభలో జరుగుతున్న తీరు చూస్తున్నాం. ఉదస్తమానం కేసీఆర్ గారి గురించి మాట్లాడేది ఏంటి? సభాధ్యక్షుడు ఏం భాష మాట్లాడుతున్నారు? పేగులు మెడలు వేసుకుంటారా? కళ్ళు తీసి గోళీలు ఆడుకుంటారా? లాగుల తొండలో వదులుతామనే భాష మాట్లాడుతున్న మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారి పైన. కానీ అది కాదు రవీంద్రరావు గారు, ఒకవేళ కేసీఆర్ వెళ్ళేది రేవంత్ రెడ్డి ఇంటికి కాదు కదా, చట్టసభకి కదా. సో చట్టసభకి వెళ్ళటం అనేది ఎమ్మెల్యే హక్కు, వెళ్ళేది రేవంత్ రెడ్డి ఇంటికి కాదు కదా. ఖచ్చితంగా చట్టసభలో మా పార్టీ ప్రతినిధులుగా మా పార్టీ వాదాన్ని వినిపిస్తున్నామా, పారిపోతున్నామా? మేమే చట్టసభని బహిష్కరించలేదే. ఆరోగ్య రీత్యానా లేదా ఇతర కారణాల వలన మీరు అవమానపరుస్తున్న తీరున కేసీఆర్ గారు ఈ ఇబ్బంది నుండి రాలేకపోవచ్చు. కానీ మీకు జవాబు చెప్తున్నాం, మీ ముందు నిలబడుతున్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. చట్టసభలో మీరు చేస్తున్నది ఏంటి? గొంతు నొక్కుతున్నారు, బైకులు ఎన్నిసార్లు కట్ చేస్తున్నారు. ఒక్కొక్క మా ప్రతినిధి మాట్లాడుతున్నప్పుడు 20 సార్లు 30 సార్లు కట్ చేయడం, ఎన్నిసార్లు మంత్రులు ఇంటర్ఫియర్ కావడం అనేది ఇది అరాచకవాదం. నిజానికి మైకులు ఆఫ్ చేయడం అనేది, మైకులు ఆఫ్ చేయడం లేదంటే మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం, పరిమిత సమయంలో ఇవ్వడం ప్రతి చట్టసభలోనూ జరిగేది అదే. అధికార విపక్షాల మధ్య ఇవే ఆరోపణలు ఉంటాయి. కానీ అసలు చట్టసభకు కేసీఆర్ వచ్చి చర్చలో పాల్గొంటే రామచంద్ర నాయక్ గారు, రవీంద్రరావు గారు ఒకటి వారు చెప్పేవన్నీ అవాస్తవాలు.
మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నడిచినట్టుగా అసెంబ్లీ సెషన్ ని సుదీర్ఘంగా రాత్రి తెల్లవారి దాకా 4 వరకు అసెంబ్లీ నడిపించిన ఘనత మన ప్రజా ప్రభుత్వాన్ని. ప్రతి సభ్యుడిని మాట్లాడనిచ్చే అవకాశం మన స్పీకర్ గడ్డ ప్రసాద్ గారు రికార్డ్స్ ఉన్నాయి కదా, రికార్డ్స్ ఉన్నాయి కదా రామచంద్ర నాయక్ గారు. గతంలో అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి కదా, మీరు ఎట్లా వ్యవహరిస్తున్నారు గతంలో వారిని రవీంద్రరావు అన్న ఒక్క నిమిషం. గతంలో టిఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దని చెప్పి ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొనుగోలు చేసుకొని తర్వాత ఉన్న మిగిలిన 4-5 కూడా మరి మార్షల్స్ ద్వారా బయట మొదటి రోజే సభ ప్రారంభించిన గంటలనే వారిని బయట మార్షల్స్ ద్వారా బయట బహిష్కరించి వీరు కావాల్సిన బిల్లులన్నీ పాస్ చేసుకుంటూ పోయిన అరాచకం నియంత కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు చట్టసభలో అసలు అడుగు పెట్టకపోవడానికి కారణం ఏంటి? మరి అలాంటప్పుడు ఆయన సభ్యుడిగా మీరు అవమానిస్తున్నారు అని అంటున్నారు, మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారు కాబట్టి రావట్లేదు అంటున్నారు. వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగనీయనని చెప్పారు ముఖ్యమంత్రి గారే స్వయంగా. వారు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పుకునే వెసులుబాటు ప్రజాస్వామికంగా. అంటే ఇప్పుడు ఒకటండి, అవమానిస్తున్నామని చెప్పేసి మరి రాజీనామా చేయమనండి. మరి ఇప్పుడు సభ్యత్వం అంటే సభలో అవమానం జరుగుతూ ఉన్నప్పుడు నేను సభకి రాను అని రాకుండా వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ప్రతిపక్ష నాయకులు చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ వాళ్ళందరూ రాజీనామా చేయలేదుగా. రోహిత్ గారు ఇప్పుడు ఒకటండి, అవమానం ఇప్పుడు చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తే అవమాని ఎవరు అవమానిస్తున్నారు? సభ్యులకు ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం. మరి ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? కేసీఆర్ రామచంద్ర నాయక్ గారు కేసీఆర్ సభకి ఎందుకు రావట్లేదు అని అనుకుంటున్నారు మీరు? వారు చేసిన తప్పిదాలు తెలంగాణ ప్రజానీకానికి తెలిసినాయి. వారు ఇచ్చిన ఫలితం. ఓకే, రవీంద్రరావు గారు. రోహిత్ గారు ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు మాట్లాడి ప్రజల ముందు మొహం చెల్లించలేక చెప్పలేక కింద వారికి వదిలేసి వారు మంచిగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒకటండి రోహిత్ గారు, ఆడ అసెంబ్లీ నడుస్తుంటే నల్లగొండలో పోయి బహిరంగ సభ పెడతారు. అసెంబ్లీ అయిపోగానే ఆడ హన్మకొండలో మరి ఎర్రవల్లిలో అక్కడ ఒక దాదాపు 5 లక్షల మంది బహిరంగ సభలకు పోగలిగే వ్యక్తి ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నట్టు లెక్క కదా. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత. నేను గమనించే వరకు గత 25 సంవత్సరాల రాజకీయంలో కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పార్లమెంట్ పోలేదు. తెలంగాణ బిల్లు వచ్చిన రోజు కూడా వారు పార్లమెంట్ లో లేరు. అదే విధంగా వారి పవర్ లో అధికారంలో ఉంటే మాత్రమే వారు చట్టసభలో ఉంటారు. వారు చెప్పినట్టుగా సాగాల సభ అని చెప్పేటట్టుగా నియంతలాగా ఒక నిరంకుశ ధోరణి ఆలోచన విధానాలు ఫుడల్ ఆలోచన విధానాలు ఉన్న లీడర్ వారు. రామచంద్ర నాయక్ గారు ఇది మొదటిసారి ఎమ్మెల్యేగా అయింది. వారు ఎప్పుడు చట్టసభలకు వచ్చారు, సుదీర్ఘంగా ఎన్ని పదవులు రాజీనామాలు చేసిండ్రు, ఎన్నిసార్లు నిలబడిండ్రు, జీవితకాలం అంతా ఎట్లా గెలుస్తూ వస్తున్నారు అనేది కేసీఆర్ గారి గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడితే మీకు గొప్ప పేరు వస్తుందని అనుకోబాకండి. తర్వాత రెండోది, ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, కేసీఆర్ గారు సభలోకి రావాలి, నా మాటలు వినాలి, విషం దాగో ఉరి పెట్టుకొని సావాలని ఆ రికార్డ్ మాట్లాడారు. వెరీ రీసెంట్. ఇది ఆ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నేతని సభకి ఆహ్వానించే విధానం. ఇట్లాంటి చిల్లర భాష మాట్లాడి వినడానికి కేసీఆర్ గారు రావాల్సింది. రవీంద్రరావు గారు సభకు వచ్చి రవీంద్రరావు గారు మొత్తం తెలంగాణ ప్రజలందరూ చూస్తారు, కేసీఆర్ సభకు వస్తే తెలంగాణ ప్రజలందరూ చూస్తారు ఏం జరగబోతోందని, మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చూస్తారు. సో కాళేశ్వరం రిపోర్ట్ పై ఒక లోతైన చర్చ జరుగుతుంది. ప్రభుత్వం అవాస్తవాలు చెప్తోందా, లేదు అంటే ప్రభుత్వం చెబుతున్నదే వాస్తవాలా, బీఆర్ఎస్ చెబుతున్నది వాస్తవాలని ప్రజలకే నేరుగా తెలిసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి స్థాయికి నేను ఇలా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డి లాంటి స్థాయి వ్యక్తికి మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చాలా ఎక్కువ అని ముఖ్యమంత్రి కదా, వాళ్ళకి సమాధానం అదే ముచ్చట వినండి. ఆయన ముఖ్యమంత్రి స్థాయి ఉందా? ముఖ్యమంత్రి స్థాయి ఉందా? ఏం భాష మాట్లాడుతున్నారు? రవీంద్రరావు గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి, ఫ్లోర్ లీడర్, ప్రాజెక్టు వాడుకుంటూ
కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు మట్టి పాలైపోయినాయని ఇట్లాంటి భాష మాట్లాడిన ముఖ్యమంత్రికి కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పాలి? చెప్పాల్సిన సమయంలో ప్రజాక్షేత్రంలో ఇప్పుడు మన కేసీఆర్ గారు రోహిత్ గారు ఖచ్చితంగా చెప్తారు. దానికి వేదిక ఉంటది, సందర్భం ఉంటది. మా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పాలో, ఎప్పుడు కొట్టాలో దెబ్బ అప్పుడే కొడతారు, అప్పుడే రంగప్రవేశం చేస్తారు తప్ప తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి ఉంది. మా కేసీఆర్, మా హరీష్ కానీ రావు, కేటీఆర్ గారు రవీంద్రరావు గారు అసెంబ్లీకి వచ్చి సమాధానం చెబితే అది ప్రజలకు చెప్పినట్టు కదా. మీరు ముఖ్య రేవంత్ రెడ్డికి చెప్పినట్టు కాదు, అక్కడికి వచ్చి చెప్పారు అంటే అధ్యక్షుడికి చెప్పినట్టు, అధ్యక్షుడి ద్వారా మీరు ప్రజలకు చెప్తున్నట్టే. తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు ఏంటో తెలుసు రోహిత్ గారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు ఏంటో తెలుసు. కేసీఆర్ గారు ఏంటో తెలవాలంటే ఒక చిన్న పని చేయండి. మొన్ననే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 3 నెలల్లో స్పీకర్ తేల్చమని. నిన్న కడియం ఓకే, అది వేరే అంశం. మళ్ళీ అక్కడికి వెళ్తే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. రామచంద్ర నాయక్ గారు, ఫైనల్ గా కేసీఆర్ రావట్లేదు, రారు అని చెప్తున్నారు రవీంద్రరావు గారు. ఓకే, రాజీనామా చేయమానండి. రోహిత్ గారు ఓకే రవీంద్రరావు గారు ఒక్క నిమిషం అండి, మనకి సమయం కూడా మించిపోయింది. ప్రభుత్వం ఏంది మీరేందని తెలుస్తుంది. ఓకే, రామచంద్ర నాయక్ గారు, ఫైనల్ గా కేసీఆర్ వచ్చే అవకాశం లేదు, రారు అని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రోహిత్ గారు, వారు చట్టసభకు రాకపోతే వారు నిందితు సమాజంలో నిందితులుగా మిగిలిపోతారు. ఈ తెలంగాణ సభ్య సమాజం మొత్తం వాస్తవాలు, వాళ్ళ మేడిగడ్డ కూలిన 8 పిల్లర్లు, 8వ బ్లాక్, అదే విధంగా ఇప్పుడు అన్నారం డ్యామేజ్ కూడా అవుతున్న తీరు, ఇవన్నీ కేసీఆర్ గారి అవినీతికి నిదర్శనంగా మిగిలిపోతాయి. వారు నిజంగా వారు నిజమైన అంటే నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే చట్టసభలు రావాల్సి వస్తుంది. చట్టసభలో ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వారు మింగింది ప్రజాధనం, వారు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారికో లేదా ఎమ్మెల్యేలకో చెప్పడం కాదు. తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి 4 కోట్ల ప్రజల ధనాన్ని కొట్టిన వ్యక్తిగా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చే రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన విషయంపై చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి అసెంబ్లీలో 30వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం రిపోర్ట్పై, పీసీ ఘోష్ రిపోర్ట్పై లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేరా అన్న విషయంపైనే ఉత్కంఠ కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశమే లేదు అని. రాకపోతే ఆరోపణలను అంగీకరించినట్టే అవుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చూద్దాం మరి 30వ తారీఖు తర్వాత ఏం జరుగుతుంది.